పిల్లలు మాట్లాడే గడియారం స్టోరీ ఈరోజు వినేద్దామా? పిల్లలు వినండి. ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో అర్హ అనే చిన్నారి ఉండేది. ఆమెకి ఒక పాత గడియారం అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడు టిక్ టాక్ అనే శబ్దం చేస్తూ మధురంగా మోగుతూ ఉండేది. ఎలా అంటే సౌండ్ టిక్ టాక్ అని. ఒకరోజు రాత్రి గడియారం వింతగా ఆగిపోయింది. టిక్ టాక్ అనే శబ్దం వినిపించలేదు. అర్హ ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ ఉండగా ఒక్కసారిగా క్లాక్ నుంచి హే హలో అని శబ్దం వచ్చిందంట. అయ్యా, గడియారం కూడా మాట్లాడుతుందా అని అర్హ ఆశ్చర్యంగా చూసింది. అవును పిల్లలు, గడియారం నిజంగానే మాట్లాడుతుందంట. అర్హ, నేను నీ సమయాన్ని కాపాడుతున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ ఆలస్యంగా లేస్తావు, పాఠశాలకు ఆలస్యంగా వెళ్తావు, సమయం విలువ నీకు తెలీదా అని గడియారం అర్హని క్వశ్చన్ చేసిందంట. అప్పుడు అర్హ, క్షమించు గడియారమమ్మ, ఇక మీదట సమయానికి లేస్తాను, ఆటలకి చదువుకి అన్నిటికీ సమయాన్ని కాపాడుకుంటాను అని చెప్పిందంట. సో అప్పటి నుంచి గడియారం మళ్ళీ టిక్ టాక్ అంటూ మోగడం మొదలైందంట. ఆ రాత్రి నుంచి అర్హ మారిపోయింది. ఉదయం లేచి పక్షుల గానం వినేది, పాఠశాలకు సమయానికి వెళ్ళేది, ఆటలకి సమయాన్ని పోయేది. అలా ఒక మాట్లాడే గడియారం అర్హ అనే చిన్నారి జీవితంలో గొప్ప పాఠం నేర్పింది. పిల్లలు, సమయం మనకి ఉన్న గొప్ప ఆభరణం, దాన్ని వృధా చేయకూడదు.